గంట వచ్చారు కాబట్టి ఒకసారి ఆ వాయిస్ విందాం. ఒకసారి ప్లే చేయండి అమ్మా. మీరు ఈరోజు ఒకటి పెడితే రేపు మా వాళ్ళు లెక్క తప్పదు కదా. ఖచ్చితంగా ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాలి, అందరూ దాంట్లో తప్పుకోవాలని నేను అన్నాను. మనం ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నమ్ముకున్నామో దాంట్లో కూడా ఉన్నారు. 60-70 కానీ 10-20% ఉన్నారు చిల్లర. ఈ కేసులు పెట్టడం, గొడవలు సృష్టించడం, డబ్బులు దుప్పుకోవడం, వాళ్ళ మటుకు రేపు ఉంటుంది చూడు. పరిగెత్తించేది ప్రసక్తే లేదు. పాకిస్తాన్ అదేండి, పాకిస్తాన్ పాడిపోయినా తరిమి కొడతారట టీడీపీ వాళ్ళని. ఇది మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు. కృష్ణాంజనేయులు గారు, ఏంటి ఏపీ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఈ డిబేట్ లో వైసీపీ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పల్నాడుకు సంబంధించినటువంటి వ్యక్తే. అవును, ఆయన పిడుగురాళ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి పిడుగురాళ్ల ఆ పల్నాడుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా ఆయనకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో ఆయన ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయాడు, మరి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అని ఆయనకి ఏమైనా గ్యారంటీ ఉందా? ఇవంతా ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టి, ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి, ఆ వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళేదో ఫేస్బుక్లో వాటిలో పోస్టులు అవి పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు వస్తే కాసు మహేష్ రెడ్డి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తాడండి ఆ గురిజాలకి. ఆయన నరసరాపేటలో ఉంటాడు. ఆయనకే వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తాడో లేదో నాకు తెలియదు, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబాలకు నష్టం జరిగింది. వాళ్ళను మోసం చేసేటువంటి వ్యవహారం ఇది. కాసు మహేష్ రెడ్డికి నేర్పించిన వాళ్ళు ఎవరంటే, ఎట్లా ఆయన మొదట నాకు తెలిసి 6 నెలలు నియోజకవర్గానికి కూడా ఏం పెద్దగా రాలా. ఈ మధ్యకాలంలో వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు వీళ్ళందరికీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారానికి 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి, మేము వస్తే అదైద్ది ఇదైద్ది, మేము లెగిస్తే మనుషులు కాదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వ్యవహారం. అసలు మీరు ఓడిపోయారు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలేంటి, ప్రభుత్వ లోపాలేంటి, పాలనలో ఉన్నటువంటి ఇబ్బందులేంటి, వాటికి సంబంధించి మీరు ప్రతిపక్షం అంటే మీ బాధ్యత అది. వాటి మీద ఏదైనా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి విధంగా ప్రజల్ని నలుగురిని కూడగట్టి ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడగట్టి, వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని ఇచ్చేసి తర్వాత ఇబ్బందులు గురి చేయటం. ఈయన ఇప్పుడు చెప్తున్నాడు కదా, 2019 నుంచి 24 వరకు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పల్నాడులో? ఇదే చేశారండి. నాకు తెలిసి బహుశా పల్నాడు చరిత్రలో నేను, ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో సామాజిక అంశాల మీద అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా, పల్నాడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి అరాచకాలు, అక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయి. మీరు నాకు తెలిసి భారతదేశంలో ఒక ఎన్నికల తర్వాత ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఇంకొక ప్రాంతానికి అసలు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వట్లేదని కొన్ని పార్టీలోళ్ళు మొత్తము ఆ ప్రాంతం నుంచి